వాడి మనం ఇచ్చేస్తున్నారు కదా మూడవ ఉచిత ఆస్మా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం మద్దునగర్ క్లినిక్లో. ఈరోజు స్థానిక ఆర్టీఓ బాలయ్య గారు ఈ శిబిరాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం దాదాపు 6 సంవత్సరాల నుండి ప్రతి నెల ఆగస్టు శనివారం ముఖ్యంగా పేదల కోసం పేదలు ఆస్మాతో బాధపడుతున్న పేదల కోసం, మిగతా ఊపిరితిత్తులు గల పేషెంట్స్ కోసం కన్సల్టేషన్ లేకుండా వాళ్ళకు మందులు కూడా కంపెనీ సహకారంతో రూపిన్ కంపెనీ సహకారంతో విలువైన ఆస్మా ఇన్హేలర్స్ దాదాపు 200-300 రూపాయలు విలువ చేసే ఇన్హేలర్స్ మందులు కూడా వాళ్ళకు ఇతర ఊపిరితిత్తుల జబ్బుల పేషెంట్స్ కూడా పరీక్ష చేసి వాళ్ళకు తగిన మందులు కూడా పంపిణీ చేస్తున్నాం ఉచితంగా. ఎందుకంటే ముఖ్యంగా పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ పోలేరు, వాళ్ళకి కార్పొరేట్ వైద్యం ప్రైవేట్ వైద్యం అందాలంటే చాలా కష్టమైన పని. ఈ బాబా ఇచ్చిన సంకల్పం వల్ల, బాబా దయ వల్ల ఈ 6 సంవత్సరాల నుండి ప్రతి నెల ఆగస్టు శనివారం ఈ సేవ చేయాలనే ఉద్దేశంతో పేదలకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాను. ప్రతి నెల కరెక్ట్గా ఆగస్టు శనివారం ఈ క్యాంపులు జరుపుతున్నాం. ఇక రాబో కాలంలో కూడా ఈ క్యాంప్స్ పేదల కోసం ముఖ్యంగా ఈ క్యాంపు తప్పనిసరిగా నిర్వహిస్తానని కూడా తెలుపుతున్నాను. ముఖ్యంగా ఆస్మా వ్యాధిగ్రస్తులకు చూస్తే వాతావరణ కాలుష్యం వల్ల మీరు అనుకుంటారు గాలిలో ఉన్నటువంటి ఎక్కువ ఆక్సిజన్ మొత్తం ఆక్సిజన్ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఎక్కువ భాగం దాదాపు 79% నైట్రోజన్ ఉంది, దాదాపు 20.2%-3% ఆక్సిజన్ ఉంది, మిగతాది కార్బన్ డైఆక్సైడ్ ఆర్గాన్ ఉన్నాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి 20% ఆక్సిజన్ కూడా మనం తీసుకోలేకపోతున్నామంటే ఈ కారణం వాతావరణ కాలుష్యం వల్ల. ఈ పెరిగిపోతున్నటువంటి మోటార్ వాహనాలు వెదజల్లే విషవాయువుల వల్ల, ఇండస్ట్రీస్ వెదజల్లే విషవాయువుల వల్ల, విషపూరిత గాలుల వల్ల ఈ వాతావరణంలోని ఆక్సిజన్ శాతం తగ్గిపోయి మనకి ఆక్సిజన్ శాతం తక్కువైన గాలిని మనం పీల్చుకొని ఎక్కువ రకాలైన ఊపిరితిత్తుల జబ్బులకు లోనవుతున్నాం. ముఖ్యంగా ఆస్మా వ్యాధిగ్రస్తులు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 20-25% ప్రజలు వాళ్ళు ఇంటా వాళ్ళు లేకపోయినా కూడా ఆస్మాకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ వాతావరణ కాలుష్యం వల్ల. ఈ ప్రపంచంలో చూస్తే దాదాపు 30 కోట్ల మంది ఆస్మా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. దాదాపు మన దేశంలో చూస్తే దాదాపు 400 లక్షల మంది ఆస్మాతో బాధపడుతున్నట్టు మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత ఆధునిక చికిత్స అందక దాదాపు సంవత్సరం 2 లక్షల మంది ప్రజలు ఆస్మాతో తీవ్రమైన ఆస్మాకు గురైపోయి చనిపోతున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ టీబీ ఎయిడ్స్ వ్యాధికి అయ్యే ఖర్చు కంటే కూడా ఆస్మా జబ్బుకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లల్లో ఆస్మా వ్యాధిగ్రస్తులు చిన్నపిల్లల్లో ఉంటే వాళ్ళు దాదాపు సంవత్సరం కాలంలో ప్రపంచంలో 140 లక్షల పని రోజులు కూడా వాళ్ళకు ఆబ్సెంట్ అవుతున్నారు స్టూడెంట్స్ ఈ ఆస్మా వల్ల. కాబట్టి గర్భిణీ స్త్రీలలో కూడా ఆస్మా ఉంటే భయపడాల్సిన అత్యాధునిక చికిత్స ఉంది. ఇన్హేలర్స్ మీ దగ్గర ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి ఆ ఇన్హేలర్స్ వాడకం వల్ల, ఇన్హేలర్స్ వాడితే అపోహపడతండి, ఇన్హేలర్స్ వాడితే వాడకం అయిపోతుంది, అలవాటు మారుతుందని మీరు అనుకోకండి. ఇన్హేలర్స్ వల్ల చాలా తక్కువ మోతాదులో ఊపిరితిత్తుల్లోనే ముడిచిపోయిన గాలిగొట్టం దగ్గరికి వెళ్ళి 1 నిమిషంలో అది వెడల్పు చేసే శక్తి ఉంది. ఆ మందుకి వెంబడే మీరు ఊపిరి చేసుకునే వీలవుతుంది. ఆ ఆయాసం నుండి, ఆ నరకమైన ఆయాసం నుండి మీరు విముక్తి కలిగేకి ఆ ఇన్హేలర్స్. గర్భిణీ స్త్రీలు కూడా ఆస్మాతో మీరు భయపడాల్సిన పడలేదు. మీరు కూడా వైద్యుల సలహా మేరకు ఇన్హేలర్స్ వాడితే కూడా మీకు మంచిగా ఆక్సిజన్ ఉంటుంది. పడుకొని ఉంటాడు ఆ పిల్లడు కూడా. ఈ గాలులు ఈ సిగరెట్ పొగ వదిలే గాలులో ఆ పిల్లవాడు కూడా పీల్చి ఆ పిల్లలకు కూడా ఈ ప్యాసెస్ పోతుంది వల్ల ఆస్మాకి గురేకి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆస్మా తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది. ఈరోజు 73వ ఉచిత ఆస్మా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. విలువైన మందులు కొనాలన్నా కూడా కష్టం. కనీసం నెలలో ఒక రోజు 325 మందులు ఇవ్వాలనే సంకల్పంతో సేవా సంకల్పం వల్ల దాదాపు 6 సంవత్సరాల నుండి
కొద్ది గొప్ప ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కొంత సహాయం పేషెంట్స్ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపులు కూడా రాబో కాలంలో కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తీసుకో